కదిరి టు అరుణాచలం ట్రిప్ అనమాట. సోలో ట్రిప్. ఓన్లీ 700 రూపీస్ తో అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేచ్చు అనమాట. ఓన్లీ 700 రూపీస్ తో. హాయ్ హలో అందరికి, నేను మీ నాని వైడీలు పెట్టి జీరో. మన కదిరిలో అయితే తిరుపతికి 2:30 కి అయితే ట్రైన్ ఉందన్నమాట. జనరల్ టికెట్ ఓన్లీ 100 రూపీస్ అనమాట టికెట్. నేను కూడా అయితే 100 రూపీస్ పెట్టి అయితే టికెట్ తీసుకున్నాను. డైలీ అయితే ఉంటుందన్నమాట ఈ ట్రైన్. కాచిగూడ నుంచి అయితే సికింద్రాబాద్ నుంచి అయితే ఉంటుంది ఈ ట్రైన్. ఫోన్ లో టైమింగ్ అయితే 2:30 చూపించింది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి 3 అయిపోయిన టైం. ఒక్కొక్కసారి అలా వస్తుంది. నేను కూడా ఇంకా ట్రైన్ ఎక్కేసి అయితే లోపలికి వెళ్ళిపోయాను. నా అదృష్టం అనమాట. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది అనమాట ట్రైన్. నాకు కూడా దొరికేసింది అనమాట సీటు. కింద దొరికింది, అలాగే పైన కానీ దొరికింది అనమాట సీటు. కొద్దిసేపు కింద కూర్చొనేసి పైకి అయితే వెళ్ళిపోయాను. పడుకొని లేచి చూసేసరికి తిరుపతి అయితే వచ్చేసింది. ఇంకా డోర్ దగ్గరికి వచ్చేసి మన వెంకీ డాడీ నామాలు దర్శించుకొని రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. 6:30కి అలా దింపేసింది తిరుపతిలో. ఇంకా తిరుపతి నుంచి అయితే అరుణాచలం పోవాలన్నమాట. డైలీ అయితే తిరుపతి నుంచి అరుణాచలానికి అయితే ఉందన్నమాట ట్రైన్ 1:40కి. నేను ఎక్కినప్పుడు అయితే చాలా అంటే చాలా ఫ్రీగా ఉన్నది ట్రైన్. తిరుపతి నుంచి అరుణాచలానికి 85 రూపీస్ అనమాట జనరల్ టికెట్. అది తీసుకుని అయితే నేను ట్రైన్ అయితే ఎక్కేసాను. ఫైనల్లీ అరుణాచలం శివయ్య దగ్గర నుంచి అయితే నాకైతే పిలుపు వచ్చేసింది. అరుణాచలంలో అడుగు పెట్టాలంటే శివయ్య దగ్గర నుంచి అయితే ఆజ్ఞ రావాలంట. అలాంటిది నాకైతే వచ్చేసింది అనమాట శివయ్య దగ్గర నుంచి ఆజ్ఞ. అదృష్టం ఉండాలంట, పోవాలంటే అలాంటి అదృష్టం నాకు దక్కింది. నేనైతే 1:40కి అలా ఎక్కాను ట్రైన్. అరుణాచలం వెళ్ళేళ్ళకి 6:30 అయిపోయింది. ఈ మధ్యలో వచ్చిన లొకేషన్స్, నేచర్ అయితే మామూలుగా లేవన్నమాట. చూడడానికి కళ్ళే సరిపోవట్లేదు నాకు. ఎన్ని వీడియోలు అంటే అన్ని వీడియోలు తీసిన నేను. ఫైనల్లీ అరుణాచలంలోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే అడుగు పెట్టబోతున్నా. ఫుల్ అంటే ఫుల్ జనాలు. అసలు స్టెప్స్ ఎక్కేగానే అవ్వట్లేదు. ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు ఉన్నారు. ఒకసారి చూడండి ఎలా ఉన్నారో మొత్తం అంతా. అరుణాచలంలో దిగ్గానే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే ఇక్కడ ఆటోలు అయితే ఉంటాయి. 20 రూపీస్ ఇచ్చేస్తే రాజగోపురం దగ్గర అయితే దింపేస్తారు. పక్కన అయితే లాకర్స్ అయితే ఉంటాయి అనమాట. నేనున్నదైతే హోమ్ స్టే అనమాట. 150 అనమాట బెడ్. అది ఇస్తారు మనకు. నేనున్న స్టే అడ్రస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అడ్రస్ వచ్చేసి మ్యాప్ లోకి వెళ్ళి వైతి ఫిట్నెస్ స్టూడియో అనుకోండి. దాని స్ట్రైట్ అయితే ఉంటుంది అనమాట హోమ్ స్టే. నేనున్నది అక్కడే. రాజగోపురం నుంచి అయితే ర్యాపిడో గానీ హోలా గానీ అవైలబుల్ లోనే ఉంటాయి అనమాట. అక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు మనం. అక్కడ వెళ్తానంటే 150 అనమాట ఒక బెడ్. ఆ బెడ్ ఇస్తారు మనకు రూమ్స్ కావాలంటే రూమ్స్ గా ఉంటాయి అనమాట. నేనైతే అక్కడ వీడియో అయితే తీయలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే పక్కా అయితే తీస్తాను. ఇక్కడ వెళ్ళేసి ఇంకా నేను కూడా స్నానం చేసుకుని ఫ్రెష్ అయ్యేసి వచ్చి అయితే వచ్చాను ఇక్కడికి. నామాలు పెట్టుకొని దీపం వెలిగించి కొబ్బరికాయ అయితే కొట్టేశాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచలమనుచు స్మరించు ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాను. 10:30కి అలా స్టార్ట్ చేశాను. నేనైతే గిరి ప్రదక్షిణ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. నైట్ లోనే. కొంతమంది అయితే డే టైమ్ లో అలా స్టార్ట్ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే 8 లింగాలు అయితే కనిపిస్తాయి అనమాట. ఈ దర్శనం చేసుకుని అయితే పోవాలి మనం. ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, సూర్యలింగం, వాయులింగం, చంద్రలింగం, కుబేరలింగం, తర్వాత మోక్ష మార్గం. ఈశాన్య లింగం,
నేను గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని వచ్చేలాకి 4:30 అయిపోయింది అనమాట టైం. గుడి ఓపెనింగ్ వచ్చేసి 5:30. 1 అవర్ అయితే క్యూ లోనే వెయిట్ చేశాను నేను వెళ్ళింది అయితే స్పెషల్ దర్శనం. టికెట్ వచ్చేసి 50 రూపీస్. అది తీసుకుని అయితే లోపలికి వచ్చేసాను నేను. ఇక్కడ కనిపిస్తుంది ఇదే అనమాట అరుణాచలం మ్యాప్. చాలా అంటే చాలా ఫ్రీగా ఉండింది స్పెషల్ దర్శనంలో కూడా. నేనైతే ఉరుక్కుంటూ అయితే వెళ్ళిపోయాను లోపలికి. ఇంకా కొద్దిసేపు అయితే శివయ్య దర్శనం అయితే చేసుకోబోతున్నాను నేను. ఫైనల్ గా అయితే శివయ్య దర్శనం చేసుకుని అయితే ఇంకా బయటకి అయితే వచ్చాను. లోపల అయితే వీడియో అయితే తీయలేదు. ఇంకా నేను కానీ వీడియో అయితే తీయలేదు. లోపల గుడి వీడియో అయితే తీసాను. ఒకసారి చూడండి ఎలా ఉందో గుడిలో. మళ్ళీ అయితే చెప్తున్నా కదిరి టు అరుణాచలం ట్రిప్ అనమాట. ఓన్లీ 700 రూపీస్ తో మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేయచ్చు అనమాట దేవుని దర్శనం చేసుకొని. కదిరి నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే ఎలాంటి స్కామ్లు అయితే జరగవు అనమాట. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. నాకైతే 20 మినిట్స్ లో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లడ్లు తీసుకొని అయితే బయటకి అయితే వచ్చేసాను. నాకైతే చార్జెస్ కి అయితే ఇంతే అయింది అనమాట. స్క్రీన్ మీద వేస్తాను చూడండి. మళ్ళీ అయితే రిటర్న్ అయితే వచ్చేసాను తిరుపతికి. అరుణాచలంలో ట్రైన్ వచ్చేసి 10:30కి అలా ఉంటది అనమాట తిరుపతికి డైరెక్ట్ గా. అది ఎక్కేసి అయితే వచ్చేసాను. శివయ్యని అయితే గట్టిగా అయితే కోరుకున్నాను అనమాట. అది తీరగానే మళ్ళీ అయితే వచ్చేస్తాను నేను. శివయ్య పిలుపు కోసం అయితే ఎదురు చూస్తుంటాను నేను. నా కోరిక తీరిందా లేదా అనేసి నెక్స్ట్ టైం అరుణాచలం వచ్చేటప్పుడు అయితే చెప్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే లవ్ యు ఆల్. బై బై.